మేడం గారు నమస్తే అండి. నమస్తే. బీజేపీలో నేను ఆశించేంత స్థాయి మాధవలత గారికి వచ్చిందా అంటే మీరేం చెప్తారు? మీరు ఆశించిందే కాదు, నేను ఆశించింది కూడా రాలేదు. మాధవలత గారు ఇప్పుడైనా ఫైర్ బ్రాండ్, చిన్నప్పటి నుంచి ఫైర్ బ్రాండ్ అంటే ఏం చెప్తారు? అంటే చిన్నప్పటి నుంచి అండి. నేను ఇలా మాట్లాడితేనే నాకు పదవులు బీజేపీ వాళ్ళు గుర్తిస్తారని అనుకున్నారంటే ఏం చెప్తారు? మేబీ అలా అనుకుంటా. ఫస్ట్ టైం మీకు నచ్చావులే మూవీ ఆఫర్ వచ్చినప్పుడు హౌ యూ ఫీల్? హ్యాపీ యాజ్ వెల్ యాజ్ భయం. మళ్ళీ ఇప్పుడు మూవీస్ లో ఉంటూ మీరు సడన్ గా పాలిటిక్స్ వైపు ఎందుకు రావాలనిపించింది మనకు? అదే 8th క్లాస్ డ్రీమ్. ఇప్పుడు కమింగ్ టు మీరు బీజేపీలో ఉన్నారు, ఫ్రెష్ మోడీ గారిని కలిసారు ఎప్పుడైనా? అంటే ఒక లయన్ మనిషి రూపంలో వస్తే ఎలా ఉంటుందో నేను నిజంగా అలా చూసాను. అంటే మీ జీవితంలో ఇష్టమైన దేవుడు అంటే ఎవరని చెప్తారు? దైవం కూడా తెలిసిన మీరు సాయిబాబాని ఎందుకు హెట్ చేస్తున్నారు? ఆయన దేవుడు కాదు, హిందువులు ఆయన్ని పూజించాల్సిన అవసరమే లేదు. అటు ముస్లిమ్స్ అయినా అటు మతం మార్పిడి క్రిస్టియన్స్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? భారతదేశంలో అసలు ముస్లిం అనే అసలు జాతే లేనిది. జాతకాలని, దోషాలని, ఉంగరాలని, తాయెత్తులని, ఇదంతా అజ్ఞానం అని నేను అంటాను. ఏమంటారు మీరు? ఒక ఫ్యూ లాంగ్ ఇయర్స్ బ్యాక్ వరకు నేను కూడా అదే అనేది. మేము ఈ దేవుడిని నమ్ముకున్నాం అవ్వలేదు, అందుకే మేము అటు వెళ్ళిపోయాం. ఆప్షన్. పవన్ కళ్యాణ్ గారిని మీరు బాగా అభిమానిస్తారు. నేను అంటే ఆయనలో నచ్చిన పార్టీ ఏంటంటారు మీరు? నాట్ ఫర్ జనసేన అండి. టీసీఎస్ నాసిక్ లో టీసీఎస్ ఇష్యూ అయింది. ఇంత జరుగుతున్న హిందూ అమ్మాయిల్లో కూడా తప్పు ఉందని అంటారు. 100% హిందూ అమ్మాయిలే తప్పు. బండి సంజయ్ గారి కొడుకు విషయంలో మీరు ఎవరు ఎందుకు స్పందించలేదంటే? బీజేపీని సంకరాకించడానికి ఎవడక్కర్లేదు, సొంత బీజేపీ వాళ్ళు చాలు అని. కానీ చూసారా, బీజేపీ మీద వ్యతిరేకతతో ఈ మధ్య సీజేపీ అని పెట్టారు, కాక్రోచ్ జనతా పార్టీ. ద లేజియెస్ట్, ద యూస్లెస్. బీజేపీ పార్టీలో మాధవలత గారు ఏ పదవి ఆశిస్తారు? అంటే ఫైనల్ గా మాధవలత గారి జీవిత లక్ష్యం ఏంటంటే ఏం చెప్తారు? నాకు ఎవరు సపోర్ట్ చేయరు అని ఏ రోజైనా మీరు బాధపడ్డారా? అది కామన్ లేండి. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి ఆఫర్స్ రావు. ఈ మధ్య సబ్స్క్రిప్షన్ పేరుతో యూత్ ని చెడగొడుతున్నారు, మనం కూడా చూస్తున్నాం. ఇది ఏ కోణంలో చూడొచ్చు అంటారు? ఇది ఇక్కడ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకునే తోడు పత్తి గింజ అయిపోయాడు ఈ అమ్మాయి. రేవంత్ రెడ్డి